ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ పరంగా ఇప్పుడు మనకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ పరంగా చూస్తే రోజు రోజుకి లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. మనకి టైం సరిపోవడం లేదు. ఫిజికల్ యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయడం లేదు. గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మీద ఫోకస్ చేయడం లేదు. అండ్ ఈ 2 విషయాల వల్ల ఏమవుతోంది అంటేను బాడీలోని స్ట్రెస్ పెరిగి ఇంక్రీజ్డ్ మనం చూస్తున్నట్టుగా హార్ట్ అటాక్ అవ్వనివ్వండి, స్ట్రోక్ అవ్వనివ్వండి, సడెన్ కార్డియాక్ డెత్స్ అవ్వనివ్వండి, లేతే ఇలా చాలా రకమైన సైకలాజికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో, వీటన్నిటికీ మనం ఒక విధంగా అన్ని విషయాలు మనం కొంచెం ఒక లెవెల్ వరకు టార్గెట్ చేయడానికి ప్రయత్నించగలడం అనేది ఎలా చేయొచ్చు అంటే ప్రాబబ్లీ రెగ్యులర్‌గా యోగా చేయడం. ఎందుకంటే యోగా ఇన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ హోలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని మనం అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే యోగా మనం రెగ్యులర్‌గా చేస్తే అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ యోగా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా మనం స్టార్టింగ్ నుంచి దాన్ని హై ఇంటెన్సిటీ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి. సో, దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ అందులో కూడాను. అది ఎలాగా అంటే మనకి యోగా ఎలాగా బెనిఫిషియల్ అంటే ఫస్ట్ అంటే ఫ్రమ్ ఎ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు చెప్పాలి అంటే దేర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ. ప్రతి జాయింట్, మసిల్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యేసరికి మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో మన పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మనం ఆ పోస్చర్స్ అన్నీ ఫాలో చేస్తున్నప్పుడు వి వర్క్ ఆన్ అవర్ కోర్. మన కోర్ అంటే ఏమిటంటే మన అబ్డామినల్ మసిల్స్, మన బ్యాక్, మన థైస్, షోల్డర్ వరకు అన్నమాట. దీస్ ఆర్ ద మేజర్ మసిల్ గ్రూప్స్ ఆఫ్ ద బాడీ. సో, ఒక సింపుల్ ఆసనాన్ని కూడా మనం కరెక్ట్‌గా చేసి దాన్ని పూర్తిగా ఆ పోస్చర్‌లో కొంచెం సేపు ఒక 5, 10, 15 సెకండ్స్ ఉండాలి అంటే మన కోర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో, ఈ మసిల్స్ స్ట్రెంథెన్ అయ్యాయి అనుకోండి, బాడీ మెటబాలిజం ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యేసరికి మసిల్ స్ట్రెంగ్త్, ఫ్యాట్ తగ్గుతుంది. బాడీ వెయిట్ తగ్గుతాం మనము. అండ్ ఇన్ జనరల్‌గా ఓవరాల్‌గా మన ఫిజికల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కాకుండా అనదర్ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ యోగా ఈస్ దట్ ఇట్ ఫోకసెస్ ఆన్ అవర్ బ్రీతింగ్. సో, ఇన్ జనరల్‌గా కూడా మనం పోస్చర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్హలేషన్ మీద, ఎక్సలేషన్ మీద చాలా ఫోకస్ చేస్తారు. ప్లస్ సెపరేట్‌గా ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. రకరకాల ప్రాణాయామ్స్ ఉంటాయి. వాటన్నిటితోటి కూడా ఏంటంటే మన లంగ్ వైటల్ కెపాసిటీ పెరగడం, హార్ట్ రేట్ కంట్రోల్‌లో రావడం, దానివల్ల కార్డియాక్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ వెస్టర్న్ లిటరేచర్‌లో అండ్ ఈవెన్ ఇన్ అవర్ లిటరేచర్, మెడికల్ లిటరేచర్‌లోని హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ, బైపాస్ అయిన తర్వాత కానీ, మనం యోగా ఇన్కల్కేట్ చేయడం వల్ల, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల రెగ్యులర్‌గా ఆ ప్రోగ్రామ్స్‌లోని ట్రయల్స్‌లో వాళ్ళు గమనించిందేంటంటే రికవరీ ఫ్రమ్ ద హార్ట్ ailment has been faster ఓకే. in comparison to people who have not followed, who have not done pranayam or who have not done followed yoga. So western literature lo kuda it is a recommendation to inculcate yoga in our regular exercise practice. అండ్ అది కాకుండా బ్రీదింగ్ మనం కంట్రోల్‌లో చేసుకుంటే మనం కొంచెం మెడిటేషన్ అలవాటు చేసుకొని స్ట్రెస్ తగ్గించి ఆబ్వియస్లీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్‌గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మల్టీ ఫాసెటెడ్ నేనదే అంటాను. మన ఫిజికల్ హెల్త్ కానీ, మన మెంటల్ హెల్త్ కానీ, మన స్పిరిచువల్ హెల్త్ కానీ అన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తుంది. యెస్. సో, ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఎ ఆల్ ఇన్ వన్ థెరపీ. ఓకే. డెఫినెట్లీ మనకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ వల్ల ఒకటి విటమిన్ డి అనేది ఒక విషయం. ఇంకొకటేమిటి అంటేను విటమిన్ డి మనకి బ్రైట్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్పెషల్లీ ఉంటే ఇట్ ఈస్ సపోజ్డ్ టు హెల్ప్ ఇంప్రూవ్ యాంగ్జైటీ లెవెల్స్ అంటే డిక్రీజ్ యాంగ్జైటీ లెవెల్స్. And exposure to sun actually in earlier days was supposed to be considered as an antidepressant. ఓకే. సో, ఇన్‌ఫాక్ట్ సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా డైలీ అట్‌లీస్ట్ ఒక ఎర్లీ మార్నింగ్ వితిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆఫ్ వేకింగ్ అప్ ఒక 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఉండాలి అనేది చెప్పేవారు. సో, ఆబ్వియస్లీ సూర్య నమస్కారాలు ఆర్ ఆల్ క్లోజ్‌లీ ఇంటిగ్రేటెడ్ విత్ థాట్. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మీరసలు ఆ పోస్చర్స్ అన్నీ కూడా చూస్తే అందులో మనకి చాలా స్ట్రెంగ్త్ కావాలి. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కావాలి, లోవర్ అవును. బాడీ స్ట్రెంగ్త్ కావాలి, యాబ్స్ టైట్ ఉండాలి. అది ఆబ్వియస్లీ ఫిజికల్ హెల్త్ ఒకటి. యాంగ్జైటీ లెవెల్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటేంటంటే ఆ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ వచ్చేసరికి మన స్లీప్ సైకిల్ కరెక్ట్ టైంకి అలారం లేకుండా తెలివి రావడం,
కరెక్ట్‌గా టైంకి నిద్రపోవడం అనేది ఆటోమేటిక్‌లీ బాడీ మళ్ళీ రీసెట్ అవుతుంది. ఓకే. సో, ఇట్ డస్ హోల్డ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.